నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు. కువైట్ ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే కానీ టెర్మినల్ 1 పైన డ్రోన్ దాడి చేయడంతో, ఇరాన్ దేశం డ్రోన్ దాడి చేయడంతో స్వల్పంగా అక్కడ దెబ్బతిన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడ నిర్వహణ పనులు చేపట్టి ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ సిద్ధంగా ఉందని చెప్పి అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో విమానాశ్రయాన్ని ఇప్పుడప్పుడే వినియోగంలోకి తీసుకురాకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. విమాన రాకపోకలకు అవసరమైన అన్ని సాంకేతిక మరియు భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే ఎయిర్పోర్ట్ పూర్తిగా సిద్ధమయ్యింది. మళ్ళీ విమానాలు ఎందుకు నడపడం లేదని చెప్పేసి చాలా మందికి అనుమానం రావచ్చు. ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు లేదా భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతానికి కార్యకలాపాలు నిలిపివేస్తూ ఉన్నట్లు సమాచారం. పరిస్థితులు చక్కబడిన తర్వాత విమానాశ్రయ కార్యకలాపాలపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రయాణికుల భద్రత మరియు దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే కానీ కువైట్ ఎయిర్పోర్ట్ సిద్ధమైపోయిందన్నమాట. అలాగే అన్ని సాంకేతిక మరియు అన్ని విభాగాలలో మనం చూసుకుంటే కానీ పనులు పూర్తయిపోయాయి. పూర్తి స్థాయిలో విమానాలు నడిపేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి కువైట్ అధికారులు తెలిపారు. అలాగే కువైట్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే కానీ మేము విమానాలు నడుపుతామని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో, యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కువైట్ ఎయిర్పోర్ట్లో విమానాలు ప్రారంభమయ్యేందుకు కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కువైట్ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. కాబట్టి అతి త్వరలో విమానాలు నడిపే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.